హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి శ్రద్ధాంజలి ఫోటో ఎడిటింగ్. సో అదే మనం డెత్ సెరమనీకి ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాం కదా. సో అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ దీనికి నేను టూ అప్లికేషన్స్ అయితే యూజ్ చేశాను. ఒకటి వచ్చేసి pscc యాప్ అండ్ ఇంకొకటి వచ్చేసి Pixellab. సో బోత్ అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే డౌన్లోడ్ ఆ మెటీరియల్ గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. pscc అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏం చేసేయాలంటే ఒక హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను నా హెచ్డి పిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ హెచ్డి పిక్ ఎందుకు మనం యాడ్ చేసేస్తున్నామంటే క్లారిటీ పోకుండా ఉండడానికి. ఒకవేళ మనం డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేస్తే క్లారిటీ పోతుంది. సో అందుకే ఫస్ట్ హెచ్డి పిక్ అనేది పక్కా యాడ్ చేసుకోండి. సో తర్వాత ఏం చేస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా. సో రొటేట్ 90 డిగ్రీ క్లాక్ వైజ్. సో 90 డిగ్రీ క్లాక్ వైజ్ అయినా 90 డిగ్రీ కౌంటర్ క్లాక్ వైజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా చేసేస్తే ఏంటంటే మనకు ఇలా హారిజాంటల్గా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది డైరెక్ట్ అలాగే మనకు యాడ్ అయిపోతుంది. సో ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నాను. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఈ ఫ్లవర్స్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ క్లిక్ చేసి కొంచెం ఇట అంటే రైట్ సైడ్కి అంటే మనకు సైజ్ అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది చూడండి ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో అన్ని పిఎన్జీస్ అన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఈ పిఎన్జీస్ కలెక్ట్ చేయడం నాకైతే చాలా డిఫికల్ట్ అయ్యింది. అండ్ కొన్ని పిఎన్జీస్ అయితే నేనే క్రియేట్ చేశాను. సో అందుకే పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. సో చూడండి ఈ పిఎన్జీ వచ్చేసి నేను ఇక్కడ పెట్టాను. సో ఇంకా కొంచెం ఇలా డిక్రీజ్ చేసేసి ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఈ హ్యాంగింగ్ దీపం, ఈ దీపం ఏవైతే ఉన్నాయో సో ఈ హ్యాంగింగ్ దీపం వచ్చేసి ఎగ్జాక్ట్ నేను ఇక్కడ టాప్ ఇక్కడ ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టాలి, ఇంకొకటి రైట్ సైడ్ పెట్టాలి ఈ ఫ్రేమ్కి. సో ఒక సైడ్ ఇది పెట్టాం కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ సైజ్ వస్తుంది. సో అందుకే నేను డూప్లికేట్ లేయర్ మాత్రమే తీసుకున్నాను. సో ఇది కూడా ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో చూడండి ఫ్రేమ్ అండ్ ఈ దీపాలు వేరే వేరే కలర్లో ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్ ఏం చేస్తున్నా అంటే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సాచురేషన్ ఇంక్రీజ్ చేసిన తర్వాత కొంచెం ఇది కలర్ బ్యాలెన్స్లో రెడ్ కలర్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే సో చూడండి కొంచెం సేమ్ కలర్లోకి మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి 3 నేను మర్జ్ డౌన్ అయితే ఫస్ట్ దీపాలు 2 పిఎన్జీస్ అయితే నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ అక్కడే యాడ్ అయిపోతుంది ఎగ్జాక్ట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రేమ్ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దట్ మనకు కింద బేస్ అనేది ఉంది కదా. సో దానికి ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతవరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఏంటంటే ఇవి ఇప్పుడు నేను 3 లేయర్స్ నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంతవరకు మర్జ్ డౌన్ చేసిన కదా. మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ దీపం పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో చూడండి సైజు నేను ఎంత పెట్టానో. సో ఒకటి వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ సైజ్ వస్తుంది. సో అందుకే డూప్లికేట్ లేయర్ మాత్రమే తీసుకోండి. సో మళ్ళీ యాడ్ చేయొద్దు. సో ఇది నేను ఇక్కడ రైట్ సైడ్ ఈ బాక్స్కి రైట్ సైడ్లో పెట్టేసేస్తున్నా. సో ఇవి కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో ఇప్పుడు మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎవరిదైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇది కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఎగ్జాక్ట్ దాంట్లో ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇటు సైడ్ కూడా మనకు ఫిట్ కాలేదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో సెకండ్ దాంట్లో మనకు ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో చూడండి మిగతాది ఏదైతే మిగిలిందో
సో అది ఇక్కడ నేను ఎరేజర్ అయితే ఎరేజింగ్ చేసేస్తున్నా సో దట్ మనకు ఓన్లీ లోపల మాత్రమే కనిపించాలి. సో అవుట్ సైడ్ అంతా నేను ఎరేజ్ అయితే చేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది కదా. సో ఇది కూడా పైనది సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో ఇప్పుడు మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను 2 టెక్స్ట్లు అయితే ఇచ్చాను. సో ఒకటి వచ్చేసి మనకు ఫ్యామిలీకి యూజ్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్లో ఎవరైనా చనిపోతే దానికి యూజ్ అవుతుంది, ఇది వచ్చేసి ఫ్యామిలీకి. సో 2 టెక్స్ట్లు ఇచ్చాను. సో మీకు కావాల్సింది మీరు యూజ్ చేసుకోండి. సో నేనైతే ఇది ఫ్యామిలీది కాబట్టి సో ఇక్కడ నేను ఫ్యామిలీది యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే ఇది పైన ఏంటంటే మనకి ఇక్కడ శ్రద్ధాంజలి. సో మీకు అది దాన్ని శ్రద్ధాంజలి అని పెట్టడానికి మనకి ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ క్లియర్గా కనిపించడానికి మనము ఇది వెనకాల అయితే ఇది పెడదాము. సో ఇది వచ్చేసి బ్యానర్ లాగా కొంచెము. సో మళ్ళీ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ మీరు శ్రద్ధాంజలి మరణం దశ దినకర్మ ఇది ఏదైతే మీరు అదే పెట్టేసేయండి. సో నేను 3 PNGs కూడా నేను లింక్ ఇస్తాను. సో ఇది కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది కూడా నేను ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో చూడండి ఎగ్జాక్ట్ ఇలా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోండి. అండ్ సైజు ఫ్రేమ్ దాటిపోవద్దు, ఇట్లయితేనే మనకు నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్. సో ఇది ఎక్కువ లేయర్స్ అయితే రావు. సో అందుకే నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా అందుకే. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు మరణం అని వస్తుంది. సో డేట్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇది కూడా కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్లో ఇలా పెట్టేసి కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసి ఇలా పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నాను. సో మనకి ఇంకా మిగిలిన ఏంటిది మనకు నేమ్ ఇవ్వాలి, అంటే నేమ్ అయితే ఇవ్వాలి అండ్ డేట్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇంకేమైనా ఉంటే చూద్దాము, ఇంకేమైనా మర్చిపోయి ఉంటే. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకొకటి మర్చిపోయిన ఏంటంటే సో పైన ఇది మాత్రం యాడ్ చేయాలి. సో దీంతో ఏంటంటే కొంచెం లుకింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇదేంటంటే నేను ఇలా టాప్లో పెట్టేసిస్తున్నా. సో ఇలా టాప్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి సో ముందు కింది అన్నీ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో పైన ఇది అలా ఉంచి ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే మనకు సేమ్ లేయర్ అనేది వస్తుంది. సో హ్యాండ్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని సో ఇది కొంచెం ఇటు మూవ్ చేసేస్తే ఏంటంటే ఇవి రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. సో దట్ మనకు ఇలా కలిసిపోయేటట్టు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది కూడా ఇవి 2 కూడా నేను మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో ఇంకేమైనా మిగిలి ఉంటే మీరు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇంతే చాలు, ఇది సరిపోతుంది మ్యాటర్. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో నేమ్ అండ్ డేట్ ఎలా పెట్టాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో పిక్సెల్ ల్యాబ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పైన ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ అనేది వస్తుంది. సో అది వచ్చేసి రెడ్ బార్డర్ మీద పెట్టేసి సో ఇక్కడ మళ్ళీ ఏ సింబల్ క్లిక్ చేయండి. ఏ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నేను నేమ్ అయితే టైప్ చేసేస్తున్నా. సో కీ అని పెట్టేసి సో ఒక డాట్ ఇచ్చేసి SHE అని పెట్టేసేస్తే మనకు షే అనేది వస్తుంది. సో మళ్ళీ ఇంకొక డాట్ ఇచ్చేసి సో ఇక్కడ చూడండి నేను మా తాత నేమ్ అయితే టైప్ చేసేస్తున్నా. అండ్ లాస్ట్లో గారు అనేది పెట్టడం మర్చిపోకండి, ఎందుకంటే అది కూడా మనకి ఇంపార్టెంట్. సో గారు అనేది కూడా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టైల్స్ క్లిక్ చేయండి. బ్రౌజ్ క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఇవన్నీ వస్తాయి. సో ఇందులో ఈ శాంపుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఫాంట్స్ అయితే ఉంటాయి. సో నేను తెలుగు ఫాంట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రామభద్ర సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి మనకు కొంచెం నీట్గా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. సో రామభద్ర సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు డేట్ మిగిలిపోయింది కదా. సో డేట్ కోసం మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇంకొక టెక్స్ట్ అనేది వస్తుంది. సో మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేసి సో నేను డేట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ 11-5-2020.
సో ఈ డేట్లో చనిపోయారు. సో అందుకే నేను అది తీసుకుంటున్నాను. అండ్ స్టైల్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో సో ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇది కూడా నేను సేమ్ ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా. కొంచెం ఇది ఫాంట్ నేను ఏదైతే ఫాంట్ ఇది వచ్చేసి నేను బూగాలో రెగ్యులర్. సో ఇది ఉంది కదా బూగాలో రెగ్యులర్. సో అది సెలెక్ట్ చేసుకుంటున్నా సో దట్ ఇది కొంచెం సన్న ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది యాడ్ చేసుకున్న తర్వాత షాడో క్లిక్ చేయండి. సో షాడోలో అవుటర్ గ్లో వచ్చేసి ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసేస్తే ఏంటంటే కొంచెం లుకింగ్ అనేది బాగా వస్తుంది. అంటే మరణం అది ఏదైతే ఉందో సో దానికి సూట్ అయిపోతుంది. సో అందుకే నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ కొంచెం ఈ బ్లర్ రేడియస్ ఉంది కదా కొంచెం తగ్గించండి, ఎందుకంటే మరీ ఎక్కువగా అయిపోయింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ అల్ట్రా పెట్టేసేయండి. అల్ట్రా పెట్టేసేస్తే ఏంటంటే మనకు సో చూడండి అల్ట్రా పెట్టేసేస్తే మనకు క్లారిటీతో సేవ్ అయిపోతుంది. సో సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి, మనకు ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ గురించి తెలుస్తుంది కదా. సో క్లారిటీ అస్సలు అయితే పోదు. సో చూడండి క్వాలిటీ అయితే ఎక్కడ కూడా పోలేదు. లెటర్స్ కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.